నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 6 మే 2026 బుధవారం ఉదయం ఈరోజు వీడియో వేస్తున్నా. 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త, అంటే ఒక న్యూస్లో చూసిన, కేదార్నాథ్కు చాలామంది ఆడికి వాహనాల సదుపాయం ఉండదు. గుడికి పోవాలంటే పాదయాత్రగా, లేకపోతే టోలీ అంటే మనుషుల్ని ఎత్తుకపోయేటోళ్ళు ఉంటారు, లేకపోతే గుర్రం బండ్లు, లేకపోతే గాడిదలు ఉంటాయి మనుషుల మోస్తానికి. అయితే ఒక గాడిది గత 5-6 సంవత్సరాల నుంచి ఒక ఓనర్కు మనుషులను పైకి తీసుకుపోయి ఇచ్చుకుంటా డబ్బు సంపాదించి పెడుతుంది. అది మొన్న ఆరోగ్యం మంచిగా లేక మనిషిని ఎక్కించుకొని పోయే మార్గ మధ్యంలో చనిపోయింది. ఒక సైడ్ ఏమో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఒక సైడ్ లోయ ఉంటుంది. మనుషులు ఎదురుగా బాగా మంది వస్తేనే స్కిడ్ అయి పడిపోతారు, అంత భయంకరంగా ఉంటుంది. ఆడ ఆ గాడిదికి సంబంధించిన ఓనరు ఆ గాడిది చనిపోగానే ఇంకో 2 సాయం తీసుకొని ఆ గాడిదని లోయలకు, ప్రాణమైన గాడిది మనకెందుకని నూకి అలా వాడేసింది. ఇది ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటికి పెద్ద గాడిది లెక్క పొద్దుగా లేచి పొద్దుకి రాత్రి పండేదాకా కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటాడు. నా బిడ్డ ఇట్లా బతకాలి, నా కొడుకు అట్లా బతకాలి, మా అమ్మ నాన్నకి ఏమన్నా అయితే నేను చూసుకోవాలి, మా అన్నదమ్ములు మంచిగా ఉండాలని ప్రతి ఒక్క మగోడు, ఇంటికి పెద్దోడు ఇట్లా ఫ్యామిలీ గురించి ఆలోచించి తనకి ఏదన్నా కోరికలు ఉన్నా చంపుకొని కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. మీరు ఎంత ఏం చేసినా చచ్చినాక ఒకవేళ మనకి ఇల్లు ఉందనుకో, ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే ఇల్లు ఇడిచి పెట్టాలని ఓడో ఆయగారు చెప్తారు. ఇల్లు ఇడిచి పెట్టాలని, మీరు ఇంట్లో ఉండద్దు, ఇంట్లో ఉంటే మంచిది కాదని చెప్పగానే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తారు. మనకు సంబంధించిన పాత బట్టలన్నీ మన శవంతో తీసుకుపోయి అవతల వారి ఒక్క మన ఆస్తులు తప్ప. అందుకే మనం బ్రతుకుతే కూడా 70-80% కుటుంబం కోసం బతకాలి. సపోజ్ 10,000 సంపాదించినాం నెలకు, కనీసం ఒక 1000-1500 అన్నా మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి. మనం తినాలనుకున్న తినాలి, ఏం చేయాలనుకుంటే ఏం చేయాలి, తాగాలనుకుంటే తాగాలి. నువ్వు ఎంత కష్టపడి బయట ఎంత కాపాయం చేసి కుటుంబం కోసం దాసి రేపు నీకేమన్నా అయినాక, నిజంగా చెప్తున్నా, అక్కడ మనతోటి అవసరం గాడిదికి కదా మనిషి ఎంతసేపు అవసరం పడ్డదో, మన పరిస్థితి కూడా కదా. ఆ గాడిదని ఎంత పెద్ద లోయల నెట్టి పడేసి 5 సంవత్సరాలు అంటే ఒక మనిషిని అది కింది నుంచి పైకి ఉండబోతే తక్కువ 4,000 నుంచి 5-6 వేల రూపాయలు తీసుకుంటారు ఒక గాడిది మీద. ఒక మనిషిని కొండపైకి తీసుకపోతే ఎక్కడ దాకా, కేదార్నాథ్ టెంపుల్ వరకు, అది మరి గుడి ముంగడి దాకా పోదు, ఒక 300-400 మీటర్స్ దాకా తీసుకుంటారు. అసొంటి గంత సంపాదించి ఇచ్చిన గాడిది అదేం తింటుంది? గడ్డి తింటుంది. అది జావంగానే కనీసం కృతజ్ఞత కూడా లేకుండా, దానికి సరైన అంత్యక్రియలు కూడా వేయకుండా ఆ గాడిద ఓనర్ దాన్ని కొండ మీద నుంచి కింద వారేసి. మన బతుకులు కూడా అంతే. నువ్వు గాడిద లెక్క ఎంత కష్టపడు, ఎంత వేయి, రేపు నీకేమన్నా అయితే నీ కుటుంబం నీకు తీసుకుపోయి బయట వారేసి 10 రోజులు 11 రోజులు ముట్టుడుండి తర్వాత మర్చిపోయి. అందుకే బతకాలి మనం, మన కుటుంబం కూడా కాపాడుకోవాలి. కానీ మన ఏమన్నా ఉంటే కూడా చిన్న సంతోషాలకు మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక అంతా వాళ్ళ కోసమే బతికినట్టు, వాళ్ళ కోసమే వేసి లాస్ట్కు రేపు మనకి ఏమన్నా అయితే మనం ఏం చేయాలి. నేను చాలా మందిని చూసిన ట్రావెల్ బిజినెస్లో పేషెంట్లను తీసుకొని పోదు. ఒకసారి చెక్కలను ఏదో ఊరు వాళ్ళు యాదవులు, ఆమెకు 2-3 ఆడపిల్లలు ఉన్నారు. ఎకరమో 2 ఎకరాల భూమి ఉంది. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది.
కరీంనగర్లో క్యాన్సర్ హాస్పిటల్కు తీసుకుపోయినా 2-3 సార్లు పోయినా నేనే. పోవుడు, ట్రీట్మెంట్ చేయించుడు, తీసుకొచ్చుడు. అయితే అది మెల్లమెల్లగా ఎక్కువ అయ్యి నా కళ్ళతో చూసిన ఆమెకు చీము నెత్తురు గారుతుంది అక్కడికి బెస్ట్లో నుంచి. డాక్టర్ అన్నాడు, ఈమె బ్రతకాలంటే మీరు సర్జరీ చేయాలి, డబ్బులు ఖర్చు అవుతాయి అంటే. వాళ్ళ అత్త మామ కొడుకును పిలిచి ఏం చెప్పారంటే, అరే అది ఇప్పుడు సర్జరీ చేయించినా ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి అంటుండు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇక సర్జరీ చేయించడం ఎందుకురా, మందులతోటి వాడే రోజులు వాడదాం, ఇక చచ్చిపోతే ఏం చేస్తాం రా, బయట వారేస్తాం, 4 రోజులు ఏడతాం ఊరుకుంటాం, చిన్నపిల్లలు ఉన్నారా ఆడపిల్లలు, రేపు ఇప్పుడు అన్నీ దీనికే పెడితే రేపు పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావురా అని వాళ్ళ అమ్మ నాన్న కొడుకును పిలిచి కోడల గురించి నేను చెవులతోటి విన్నా. కిరాయి కూడా తీసుకోవాలి నేను, అలాగే అంత బాధ అనిపించింది నాకు. ఆమె వ్యవసాయం అంటే వాళ్ళకు ఉన్నాయి కాక కూలి పనికి పోతారు రోజు. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా చిన్న పిల్లలు ఉంటే కూడా పోయి పని చేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పాలిచ్చి మళ్ళీ పోతున్నానండి. అంత కష్టపడు చనిపోయింది. కానీ సమాజంలో ఏముంటుందంటే, మనిషి యవ్వనం తర్వాత సరే ఉన్నాడంటే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడదాం అనే లెక్క ఆలోచిస్తాం. లేడనుకో, కొంచెం వయసు మీద పడ్డ 60-70 ఏళ్ళు వచ్చినాయంటే ఈయనకి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, ఎట్లా చచ్చిపోతాడు కదా, అవసరమా అని ఆలోచిస్తుంది. వాటిలో అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ. అందుకే గాడిద లెక్క కష్టపడుర్రి, కానీ మీకోసం కొంచెం సుఖపడు. మీరు రాత్రి పగలు నిద్ర తిండి అన్నీ మానుకొని కష్టపడి దాసి ఆ దాచిన పైసలు కూడా నీకు రూపాయి కూడా పనికిరా. ఇంతకుముందు శవాలను తీసుకుపోయేటప్పుడు బోల్పాలల్లో చిల్లర పైసలు బాగా కలుపుతారు. ఇప్పుడు ఆ చిల్లర కూడా కలుపుతలేదు, పుట్టి బోల్పాలలే కలుపుతారు. చిల్లర కూడా ఎందుకు వేస్ట్ చేసేయడానికి, అట్లా అయిపోయింది ఇప్పుడు సమాజం. నిజం చెప్తున్నా, మీరు ఆ గాడిదని ఆ ఓనర్ అక్కడికి వెళ్ళి ఒక మనిషి సాయం తీసుకొని నూకంగా బాగా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక గాడిది యజమాని కోసం 5-6 సంవత్సరాలు కష్టపడి ఆయనకు డబ్బు సంపాదించి పెడితే అది చచ్చిపోతే కనీసం దాన్ని తీసుకొని ఖననం కూడా వేయలేడు. అంత మీదికి వెళ్ళి లోయలో నూకేసింది. అంటే అది అంత మీదికి వెళ్ళి చచ్చిపోయి కింద పడ్డాక దానికి పురుగులు పడి దాని కళేబరం కుళ్ళిపోయి దాని ఆత్మ శోభించింది. మన బతుకులు కూడా కాదు, మనం ఎంత చేసినా మనకేమన్నా అయితే, మా తమ్ముల కూక చెప్తే కొంచెం ఎంత చేసినా లాస్ట్కి ఏమైనా అయితే 1 గంట సేపు కూడా ఉంచారా ఇంట్లో, తీసుకుపోయి బయట పెడతారని. ఇప్పుడున్న కలియుగంలో ఇదే నగ్న సత్యం. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్, నమస్తే, జై శ్రీరామ్.